ఓం హ్రీం బగళాముఖి స్వాహ. జై జగన్మాత దేవి బగళాముఖి దేవికి జై. జై జగత్మాత బగళాముఖి. జై జగత్మాత బగళాముఖి. జై జగత్మాత దేవి బగళాముఖి. బగళాముఖి దేవి. మీరు చాలామంది దేవీ దేవతల గురించి వినుంటారు, అలాగే దేవాలయాలు సందర్శించుంటారు. అయితే బగళాముఖి దేవి గురించి మీరు చాలామంది వినుండరు. బగళాముఖి దేవి ఎవరు అని అడిగితే నాకు తెలిసి మీలో చాలామంది ఆ తల్లి పేరు కూడా వినుండరు అని నేను అనుకుంటున్నాను. ముందుగా మనం ఏ దైవాన్నైతే ఉపాసిస్తున్నామో ఆ దైవం ఎవరు, వారి మంత్రములు ఏమిటి, అవి తెలుసుకోవటం చాలా అవసరం. అలా తెలుసుకుని ఉపాసన చేస్తేనే మనకు ఆ పూజా ఫలం 100% దక్కుతుంది. అదలా దక్కాలి అన్నా, దేవతల గురించి మనం తెలుసుకోవాలి అన్నా దైవశాస్త్రం అని ఒకటి ఉంది. దైవశాస్త్రం, దాని గురించి మనం తెలుసుకోవాలి. తల్లి ఆది పరాశక్తి. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం తల్లి ఆది పరాశక్తి అని ఒక శక్తి ఉంది. అదే దేవి. ఆ శక్తికి స్త్రీ రూపాన్ని కల్పించారు. ఆ ఆదిశక్తికి స్త్రీ రూపాన్నిచ్చారు. స్త్రీ రూపాన్నివ్వటానికి కారణం ఏంటంటే, కరుణను కురిపించునది తల్లి. అవునా? తండ్రి కన్నా తల్లికే కరుణ ఎక్కువగా ఉంటుంది. అది మాత్రమే కాదు, ప్రసవ వేదనతో ప్రాణం పోసి మనకు జన్మనిచ్చునది ఎవరు? తల్లే కదా. పాలిచ్చి పెంచునది తల్లే. ఒక పసిబిడ్డకి ఎప్పుడెప్పుడు పాలివ్వాలి అన్నది తెలుసుకుని బిడ్డ అడగకముందే పాలిచ్చునది తల్లి. దైవం అంటే కరుణ చూపించునది అని అర్థం. అదే ఆదిపరాశక్తి. ఆ శక్తిని, ప్రపంచ శక్తిని, మొదటి శక్తిని మనం తల్లి ఆదిపరాశక్తి అంటున్నాం. అనటమే కాదు, ఆ ఆదిపరాశక్తినే మనం పూజిస్తున్నాం. ఆ అంబ దేవీ స్వరూపాన్ని పురాణకాలం నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తదితర దేవతలందరికీ, ఋషీశ్వరులందరికీ కూడాను దర్శనం ప్రసాదించింది. దేవతలకు, ఋషీశ్వరులకు అంటే దేవతల కన్నా పైన మనం పూజిస్తున్న ముక్కోటి దేవతలకు, అంతకు పైన దేవతలచే నిర్మించబడ్డ అంటే దేవ సమూహానికి కూడా మూలం ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తి పలు కాలముల యందు పలు రూపములలో దర్శనాన్ని అందించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే కాక సకల భక్తులకు కూడా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా భక్తులే. ఎవరికి భక్తులు? ఆ తల్లి ఆదిపరాశక్తికి భక్తులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఋషీశ్వరులు, ఇలా అందరికీ ఆ తల్లి ఆదిపరాశక్తి పలు కాలముల యందు పలు స్వరూపములలో దర్శనాన్ని అందించారు. 10 విధములుగా, 10 రూపాలలో, పలు కాలాలలో, ఒకే కాలంలో కాదు, పలు కాలాలలో పలు రూపాలలో దర్శనాన్ని అందించారు. అందుచేతనే దశ మహావిద్యగా పిలువబడ్డారు. అర్థమైందా? ఓ పని చేస్తాను, మీ అందరికీ అర్థమయ్యేలా మరోసారి చెప్తాను. అది కూడా సులభంగా. మీరొక స్త్రీ అనుకుందాం. అంటే మీ భర్తకు మీరు భార్య అవుతారు. అలాగే మీ బిడ్డకు మీరు అమ్మ అవుతారు. మీ సహోదరునికి మీరు సహోదరి. మీ మేనమామకి మీరు మేనకోడలవుతారు. మీ మామగారికి మీరు కోడలవుతారు. ఇలా పలు స్వరూపాలున్నాయి. మిమ్మల్ని పలు రకాలుగా పిలుస్తారు, కానీ మీరు ఒక్కరే. ఒకే వ్యక్తిని పలు రకాలుగా జనం పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా తల్లి ఆదిపరాశక్తి కూడా ఒక్కరే. ఆ తల్లికి పలు రూపాలు ఆపాదించడం జరిగింది. మనం ఎలా అయితే వేడుకుంటామో, ఎలా అయితే ప్రార్థిస్తామో ఆ రూపంగా వచ్చి దర్శనమిస్తుంది. అందుకే దశమహావిద్య అన్నారు. ఆ దశమహావిద్య రూపంలో ఆ తల్లి మనకు పలు రూపాలలో దర్శనాన్నిస్తుంది. మాతంగి, భువనేశ్వరి, బగళాముఖి, త్రిపుర సుందరి, తార, కాళి, కమల, చిన్మయీ తల్లి, ధూమావతి, భైరవి. ఇవే ఆ 10 స్వరూపాలు.